కంటి చూపు లేని వారు చేతికర్ర ఊతం లేకుండా అడుగు ముందుకు వెయ్యలేరా? పక్కన ఎవరు తోడు లేకుండా బయటకు వెళ్లలేరా? అంధులు జీవితాంతం మరొకరిపై ఆధారపడాల్సిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు విశాఖకు చెందిన ఓ కుర్రాడు. చూపులేని వారు సైతం అవలీలగా నడిచేందుకు ప్రత్యేకమైన బూట్లు రూపొందించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ధరకే ఈ బూట్లను అందుబాటులోకి తెస్తానంటున్నాడు. ఆటలు పాటలే కాదు, సామాజిక బాధ్యతలోనూ యువత ముందుంటోంది. చదువుకునే వయస్సులోనే జనం ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారాలను సూచిస్తోంది. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న కృష్ణసాయి ఇదే పంథా అనుసరిస్తున్నాడు. కంటిచూపు లేనివారు నడిచేందుకు పడుతున్న ఇబ్బందిని గమనించి తనకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానం సాయంతో ప్రత్యేకమైన బూట్లు తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. బూట్లలో తొలుత మైక్రో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించిన సర్క్యూట్ను అమర్చిన కృష్ణసాయి అందులో చిన్న మోటార్ను ఏర్పాటు చేసి దాన్ని ఒక చిన్న రాడ్కు అనుసంధానించాడు. 4-5 మీటర్ల దూరంలో ఎలాంటి అవాంతరాలున్నా బూట్లలో ఉన్న సెన్సార్ గుర్తిస్తుంది. ఇలా అంధులు అవాంతరాలను ముందే గమనించవచ్చు. ఈ విధానానికి క్లైవ్ టెక్నాలజీ అని పేరు పెట్టాడు కృష్ణసాయి. టెక్నికల్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. టెక్నికల్ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఒక కో స్టూడెంట్ చిన్న రోబోట్ తయారు చేశారు. ఆ రోబోట్ ఏంటంటే డాన్స్ చేస్తుంది అనమాట. 4 lakhs ఖర్చు పెట్టి ఈ రోబోట్ డాన్స్ చేస్తారు అన్నాడు. ఆ ప్రొఫెసర్ ఏంటి ఎంటర్టైన్మెంట్ కోసం 4 lakhs ఖర్చు పెట్టాడు. ఇట్లా సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం 4 lakhs ఖర్చు పెట్టాడా అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేశారనమాట. అలాగ అవుతున్న ప్రాసెస్లోని ఓన్లీ హూవర్ కెన్ స్టిక్ పట్టుకొని నడుస్తున్నారు బ్లైండ్ పీపుల్. ఇన్నోవేషన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, సో ఏం లేదు. సో అప్పటి నుంచి నాకు ఏం చేయాలనిపించింది. అలాగ చేస్తున్నప్పుడు ప్రాసెస్లో నేను ప్రోడక్ట్ తయారు చేశాను. అదేంటంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. మనం నడుస్తుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో అలాగా ఇది ఎలా ఉపయోగపడుతుందో అందరికీ చూశాను అనమాట. సో ఈ థాట్ వచ్చింది. ఈ బూట్ల తయారీ కోసం ఉపయోగించిన టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా ఉపయోగించలేదంటున్న సాయి కృష్ణ గతంలో అంధుల కోసం ప్రత్యేకమైన బూట్లను తయారు చేసినా అవి జీపీఎస్ విధానంలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తేనే పనిచేసేవి. క్లైవ్ టెక్నాలజీ విధానంలో జీపీఎస్ అవసరం లేదు. కేవలం 700 నుంచి 800 రూపాయల ధరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. యూనిక్ ప్రొసీజర్ ఏంటంటే ఆర్క్ ఆఫ్ ద ఫుట్ ఉంటుంది కదా, మనిషి ఆర్క్ ఆఫ్ ద ఫుట్ మీద ట్యాప్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ మెకానిజం. ఆ ట్యాప్ ఇంటెన్సిటీ ద్వారా అతను అర్థం చేసుకుంటాడు, ఓకే ఆబ్స్టకిల్ ఎంత 2 meters డిస్టెన్స్లో ఉంది, సో మనం ముందుకనే పక్కగానే వెళ్ళాలి. అలాగే 1.5 meters ఉన్నప్పుడు ఎలాగా, 2 meters ఉన్నప్పుడు ఎలాగా అలా చేస్తాం అనమాట. సో ఇది ఓన్లీ ఆబ్స్టకిల్ డిస్టెన్స్ అండ్ డైమెన్షన్స్ వర్టికల్గా హారిజంటల్గానే కాకుండా స్లోప్స్ కానీ లేకపోతే డిచెస్ కానీ అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఇంకా మేము దీనికి మెడికల్ ఎఫెక్ట్స్ కూడా అన్ని కన్సిడర్ చేసుకున్నాం. 1.5 year రీసెర్చ్ అయింది సార్. ఇటీవల మైసూర్లో జరిగిన రోటేషా జాతీయ స్థాయి సాంకేతికోత్సవంలో, ఖరగ్పూర్లో ఐఐటీలో జరిగిన ఎంటర్ప్రెన్యూర్ సదస్సులోనూ కృష్ణసాయి ఈ ఆవిష్కరణను ప్రదర్శించాడు. అందరి ప్రశంసలతో పాటు ఐఐటీ అధ్యాపకుల మెప్పు పొందాడు. గవర్నమెంట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఇన్స్టిట్యూట్ అంతా ఆవిడ ప్రిన్సిపల్ మ్యామ్ నుంచి మొత్తం అంతా ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసి చిన్న సర్టిఫికేట్ లాంటిది పంపించారు. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ద రియలిస్టిక్ ప్రోడక్ట్ అని. ప్రోడక్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇండియా 2025 కల్లా విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో 7.9 million పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ కవర్ చేయాలన్నమాట. వాళ్ళందరూ నా ప్రోడక్ట్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆవిష్కరణపై పేటెంట్ సాధించేందుకు కృష్ణసాయి ట్రేడ్ మార్క్ డైరెక్టర్ జనరల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. స్వయంగా బూట్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2 copyrights ఉన్నాయి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇండియన్ డిజైన్స్ యాక్ట్ అండ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్. నా షూ ప్రోడక్ట్ డిజైన్ అండ్ ద పేటెంట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మొత్తం అంతా పేటెంట్ అయింది. కంపెనీ ఏదైనా కొలాబరేట్ అవుతాం ఎగ్జిస్టింగ్ కంపెనీతో, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది, 4 years 5 years.
చీకట్లో ఉన్నవారికి చిరుదీపం అందిస్తానంటున్న ఈ యువకుడు నవ్య ఆవిష్కరణతో ఇటు సామాజిక సాయకుడిగా, వ్యక్తిగతంగా ప్రయోజకుడిగా మారుతూ యువతలో స్ఫూర్తిని రగిలిస్తున్నాడు.